హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ కూర ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బొగోని తీసుకొని బొగోనిలో అయితే నూనె అయితే పోయండి. నూనె పోసిన తర్వాత నూనె అనేది మంచిగా కాగాలన్నమాట. కొంతమంది నూనె కాకముందే అప్పుడే అట్లనే వేస్తుంటారు. ఆ విధంగా వేస్తే టేస్ట్ అయితే రాదు. మంచి నూనె అయితే మంచిగా కాగాలి. అయితే మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ ఉల్లిగడ్డ, టమాటా అదేవిధంగా ఈ విధంగా అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు నూనె అయితే మంచిగా కాగిన తర్వాతనే ఇవన్నీ వేయాలి. ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డ అయితే వేయండి. ఈ విధంగా అయితే ఉల్లిగడ్డ అయితే వేయండి. అదేవిధంగా ఉల్లిగడ్డ కూడా మంచిగా ఎర్రగా కాగాలి. అదేవిధంగా మరీ ఎక్కువ కాకూడదు. మెయిన్గా ఏంటంటే మామూలుగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చాలి. ఈ విధంగా విధంగా చేయండి. అక్కడిక్కడ కలపండి. కింది మీదికి కిందికి ఈ విధంగా కలిపితే ఒకవేళ కాలకున్నా కానీ కాలుతాయి అన్నమాట. ఈ విధంగా చేయండి. తర్వాత ఏం చేయాలంటే మీరు చూడవచ్చు, పసుపు వేసుకోండి. పసుపు అనేది ఆరోగ్యానికి మంచిది. మెయిన్గా ఏంటంటే మన ఇండియాలోనే పసుపు వేస్తారు. మిగతా దేశాలలో అయితే పసుపు అయితే అస్సలే వాడరు. అందుకోసమే కరోనా టైంలో కూడా మనకు మంచిగా జరిగింది అందరికీ. మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు, అల్లం ఎల్లిగడ్డ కూడా మంచిది. అల్లం ఎల్లి కూడా శరీరానికి చాలా మంచిది. ఈ విధంగా రెండింటిని మంచిగా మిక్స్ చేయాలి. పసుపును, అల్లం ఎల్లిగడ్డను, ఉల్లిగడ్డను మంచిగా మిక్స్ చేయాలి. ముద్దలు లేకుండా అయితే చూసుకోవాలి. కారం కానీ ఇది కానీ. తర్వాత ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కొద్దిగా వేగనివ్వండి. నూనెను మంచిగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా కాగింత లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ బీరకాయ అయితే మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో బీరకాయను, ఆ బీరకాయ అయితే పూర్తిగా అయితే వేయండి. మెయిన్గా ఏంటంటే మీరు ఉప్పు కానీ కారం కానీ మంచిగా ఉంటే మాత్రం కూర చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సత్తుగా తినొద్దు. మెయిన్గా ఏంటంటే సప్పగా తింటే అడ్డమైన రోగాలు అయితే వస్తాయి. అందుకోసం ఉప్పు కారం మంచిగా తినాలి. మెయిన్గా ఏంటంటే ఉప్పు కారం తినట్లా మన తెలంగాణలో ముందే అనుకొని చెప్పాలి. ఈ విధంగా అయితే మంచిగా మిక్స్ అయితే చేయాలి. మొత్తం కారము, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు అన్నీ మంచి ఈ విధంగా మిక్స్ చేసి జరసేపు అయితే ఆగండి. దీనిపైన ఒక మూత పెట్టి వేగనివ్వండి. వేగనివ్వాలన్నమాట. ఒక్కోసారి ఏం చేస్తారంటే అయితే వేగిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, కారం వేసుకోండి. 4-5 స్పూన్ల కారం అయితే వేసుకోండి. ఒకవేళ మీరు ఆంధ్రాలో అయితే ఒకటే స్పూన్ అయితే వేసుకోండి. తెలంగాణలో అయితే 5-6 స్పూన్లు అయితే వేసుకోండి. ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసినవన్నీ వేయాలి. వంకాయలు అంటున్నా, టమాటాలన్నీ కట్ చేసినవన్నీ వేయాలి. వేసిన తర్వాత మరొకసారి అయితే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కారం అయితే మంచిగా వేయండి ఫ్రెండ్స్. మెయిన్గా ఏంటంటే మనం తెలంగాణలో అయితే కారం అయితే బాగా తింటాం కాబట్టి కారం ఉంటేనే కిక్ ఉంటుంది. కాబట్టి మంచిగా వేసి అందులో కొన్ని నీళ్ళు పోసి మూత అయితే పెట్టుండి. మూత పెట్టిన తర్వాత జరసేపు అయితే అవుతుంది అనమాట. మొత్తానికైతే రెడీ అయ్యింది. ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.